హలో హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో దోశలు చేశానండి. ఎలా చేశాను అన్నది అందరికీ తెలిసిందే. పిండి రుబ్బి పెనం మీద వేయడమే. కాకపోతే ఈరోజు నేను వేశాను. ఏదో కొత్తగా ట్రై చేశాను, అందుకే చేద్దామని ఈరోజు దోశలు చేశాను. ఈరోజు మా ఆయనకు కూడా 2 దోశలు పెట్టాను. తిని సూపర్ ఆహా ఓహో అన్నారు. అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దామని దోశలు ఎలా వేస్తారు అని ఒకసారి మీరు కూడా చూడండి. చాలా 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 కష్టమైన పని. పెనం పెట్టాలి, దాని మీద అట్టు వేయాలి, దాన్ని బాగా కాల్చాలి. అమ్మ బాబోయ్, ఇంత కష్టమే, చాలా కష్టమైన పని. చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను. దాన్ని నీట్గా సర్దాలి. మనం ఒక ఇస్త్రీ చేసిన బట్టలను ఎంత బాగా ఇస్త్రీ చేస్తామో అలాగే దోశలను కూడా నీట్గా సర్దుతూ నీట్గా చక్కగా వేయాలన్నమాట. అలా మీ అందరికీ వచ్చా? నాకు మాత్రం చాలా బాగా వచ్చు. నేను చాలా బాగా దోశలు వేస్తాను. దాని తర్వాత ఇది చూసారా, ఇలా కాల్చాను. పెద్ద పెద్ద 5 స్టార్ వాళ్ళు కూడా నాకు వచ్చి అడుగుతారు ఎలా వేస్తారు దోశలు, అసలు మీ సీక్రెట్ ఏంటి, ఇంత క్రంచీగా, ఇంత సాఫ్ట్గా, ఇంత నీట్గా వేయడానికి కారణం ఏంటి అని అందరూ అడుగుతారు. చూసారు నేను ఎంత బాగా వేసాను. మీకు ఎవరికైనా వచ్చు అయితే హాయ్ అని మాకు కూడా వచ్చని కామెంట్ చేయండి, సరేనా? అలా వేయాలన్నమాట దోశలు. చక్కగా ఇలా వేయాలి. మ్యాక్సిమం దోశలు ఎలా చేస్తారంటే 2 కప్పుల మినపప్పు, 1 కప్పు రైస్ నైట్ అంతా నానబెట్టి అది బాగా మిక్సీ ఆడిస్తే దాంట్లో ఇంకా సాఫ్ట్గా రావాలంటే 1 కప్పు బియ్యం ఏమంటారు నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది. అలా ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరికైనా దోశలు వేయడం రాకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. రజనీ చెఫ్ వేస్తుంది, తెలుసు కదా నా పేరు రజనీ అని. ఇంత బాగా వేయాలండి దోశలు, నాలా వేయాలి. మీకు ఎవరికైనా రాకపోతే నాకు చెప్పండి, నేను మీకు నేర్పిస్తాను. స్పెషల్ క్లాస్ ఉంది మా ఇంట్లో, వీడియో పెట్టి మళ్ళీ ఎలా వేయాలి ఏంటి అని చెప్తాను. ఇదంతా నిజం అనుకోరు, నిజమని నాకు చెప్పండి. మామూలు జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పాను, ఓకేనా? హ్యావ్ ఏ హ్యాపీ మార్నింగ్, హ్యాపీ డే.